చాలా ఈజీగా పెళ్లి కావాల్సిన పిల్లలున్నటువంటి తల్లిదండ్రులు చేయొచ్చు. వాళ్ళ రక్త సంబంధీకులైనటువంటి అక్క, చెల్లెళ్ళు, అన్న, తమ్ముళ్ళు ఎవ్వరైనా సరే చేయొచ్చు. లేదు పెళ్లి కావాల్సిన వాళ్ళు కూడా డైరెక్ట్‌గా చేయొచ్చు. ఈ రెమెడీ చేయటానికి కావాల్సిందల్లా ఏమి లేదు. చాలా సింపుల్ అంటే సింపుల్ రెమెడీ చెప్తానండి. ఇది ఏ రోజు చేయాలి ఏంటి అంటే ఇది బుధవారం రోజు నాడు గాని, శుక్రవారం రోజు నాడు గాని ఉదయం అంటే మధ్యాహ్నం 12 లోగానే చేయాలండి. ఈ రెమెడీ చేసిన రోజు నాడు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మీరు ఎగ్గు, నాన్ వెజ్, ఎల్లిపాయ, ఉల్లిపాయ తినకూడదు. సో, కొంచెం నిష్టగా ఉండి చేసినప్పుడు మనకు ఆ మనసు దాని మీద లగ్నం అవుతుంది. లగ్నం అయినప్పుడు పైన తదాస్తు దేవతలుంటారు. పైగా మీరిప్పుడు నేను చెప్పబోయేటువంటి రెమెడీ చాలా ఈజీ కాబట్టి మీరు కూడా ఈజీగా చేయొచ్చు. కాకపోతే ఒక్క రోజుకి మాత్రం చేసిన రోజు నాడు మాత్రం నేను చెప్పినటువంటి ఇవి తినకుండా ఉన్నప్పుడు మనకేమవుతుంది అనంటే నిష్ట పాటించినట్టయ్యి త్వరగా రిజల్ట్ రావడానికి అవకాశం ఉంటుంది. మరి ఆ రెమెడీ ఏం చెప్తారు ఏంటంటే ఏమీ లేదండి. మీరు ఎండిపోయినటువంటి 2 ఏమీ లేదు అంటే కూడా నాకు ఎవరో మొన్న కమెంట్ కొట్టారు. ఏమీ లేదని చెప్పేసి నెగెటివ్ వర్డ్ తోటి స్టార్ట్ చేయొద్దు అని. సో, అది నాకది నానుడిలాగా వచ్చేసి అది ఏమీ లేదండి అనేటువంటి విషయం అలా వచ్చేస్తుంది. సరే మీరిప్పుడు త్వరగా పెళ్లి కావాలంటే ఏం చేయాలి? ఏం చేయాలి అనంటే చక్కగా 2 ఎండిపోయిన తులసి కాడలు, ఒక 2 అంగుళాల పొడవు ఉన్నటువంటి 2 తులసి కాడలు తీసుకోండి. అలానే 2 ఇలాచి యాలకులు తీసుకోండి. మీరు ఒక వైట్ పేపర్ మీద చక్కగా బ్లూ కలర్ పెన్నుతోటి పెళ్లి ఎవరికైతే కావాలో వాళ్ళ పేరు, గోత్రము రాయండి. వాళ్ళ పేరు, గోత్రము రాయండి. రాసి ఈ 2 తులసి కాడలు, 2 ఇలాచి దాంట్లో పెట్టి చక్కగా ఈ పేపర్‌ని పొట్లం కట్టండి. ప్యాకెట్‌లాగా తయారు చేయండి. ఈ ప్యాకెట్‌ని ఏదన్నా వెంకటేశ్వర స్వామి ఫోటో ఉంటే వెంకటేశ్వర స్వామి ఫోటో వెనకాల, లేదంటే విష్ణు భగవానుడు ఉంటే విష్ణు భగవానుడి ఫోటో వెనకాల, లేదు ఈ 2 లేవండి అంటే ఏదో ఒక దేవుడి ఫోటో వెనకాల వైపు ఇది పెట్టేయండి. ఇది పెట్టేసిన కొన్ని రోజులకే దేనికంటే నేను ఇచ్చిన ప్రతి రెమెడీలో ఏంటి అంటే మీకు చుట్టుపక్కల ఉన్నటువంటి ఎనర్జీస్‌ని ఎలా వాడుకోవాలి. దేనికంటే మన చుట్టుపక్కలే మనకి ఈ నవగ్రహాలకి సంబంధించినటువంటి ఎనర్జీస్ ఉంటాయండి. అవి చూసి చాలా క్లియర్‌గా చూసి నేను రీసెర్చ్ చేసి మీకు ఇస్తాను కాబట్టి నేను చెప్పేటువంటి రెమెడీస్ మీకు సక్సెస్ అవుతూ ఉంటాయి. సో, ఎంతోమంది ఫోన్లు చేస్తుంటారు. మీరు చెప్పిన గంధర్వ మహారాజ్ ఫోటో పెట్టామండి. అసలు ఎంతమంది పెళ్లయిందండి. అట్లా ఇలా ఒకటనే ఏంటండి చాలా చాలా ప్రతి రెమెడీకి ఫోన్‌లయితే చాలా వస్తాయి. కమెంట్స్ మాత్రం ఐదో పదో వస్తాయి. ఎందుకంటే అందరూ కమెంట్స్ పెట్టరు. తర్వాత రెండోది ఇప్పుడు నేను ఈ దీనిలో ఉన్నటువంటి ఎనర్జీ ఏంటి అంటే మీరెప్పుడైతే ఎండిపోయిన తులసి కాడలు 2 పెట్టారో అవి విష్ణు భగవానుడితో సమానం. అలానే ఇలాచి అనేది లక్ష్మీదేవితో సమానం. అంటే విష్ణుమూర్తి, లక్ష్మీదేవి అంటే విష్ణు కళ్యాణము లేదా వెంకటేశ్వర స్వామి కళ్యాణం చేయించినట్టుగా అవుతుంది. ఇది మీరు అలా ఉంచడం ద్వారా ఏమవుతుంది అనంటే మీకు కొన్ని రోజులకే మంచి రిజల్ట్ రావడానికి అవకాశం ఉంటుంది. ఇది పనిచేసే టైము మీకు 90 రోజుల్లోగానే పనిచేస్తుందండి. ఒకవేళ 90 రోజుల్లో రిజల్ట్ రాకపోతే సేమ్ ఇదే రెమెడీ మళ్ళీ మీరు కంటిన్యూ చేయండి. అక్కడి నుండి ఇంకొక 90 రోజులు. అంటే ఏటు తిరిగి ఇవి 90 రోజులు లేదా వచ్చే 90 రోజుల్లో డెఫినిట్‌గా పెళ్లి కుదురుతుందండి. ఇలా